అది ఇప్పుడు రీసెంట్గా ప్రెస్ క్లబ్లో కూడా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పేసి ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్స్ రైట్స్ గురించి మాట్లాడుతూ జేఏసీ సార్ అంటే జై అనసూయ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ అనుకోవచ్చు. సో ఆ విధంగా కొంతమంది దాదాపు ఒక 10 మంది మహిళలు దాకా కూడా మాట్లాడారు. ఓకే, వాళ్ళు అనేది ఏంటంటే మేము ఇటువంటి మోడర్న్ డ్రెస్ వేసుకున్నప్పుడే మాకు ఈ అమ్మాయి చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఏదంటే రియాక్ట్ అవుద్ది అన్నట్టుగా పోకిరి వాళ్ళు ఎక్కువ మంది మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు, అలా నేను ఫేస్ చేశాను కూడా ఒక లేడీ చెప్పారు. మరి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే సహేతుకరమైన కామెంట్లు చేస్తే తప్పే లేదు. ఆవిడ చేసినది ఏదైనా సరే మీకు తప్పు అనిపిస్తే నువ్వు చేసింది తప్పు ఇదిగో అని చెప్పి ఆవిడ తప్పుని కడిగి పడేస్తుంది. మీరు కావాలంటే సిగ్గుందా నీకు ఇటువంటి పనులు చేయడానికి అని అడగండి, తప్పలేదు. నువ్వు ఇటువంటి వేసుకొని తిరుగుతున్నావే, చిన్నపిల్లలు ఉంటున్నారు, పబ్లిక్లో వీళ్ళందరూ చూస్తారు, సిగ్గుందా నీకు, ఇలాంటి మాటలు అన్నా కూడా తప్పలేదు. ఎందుకంటే ఆవిడే ఒక మాటలు జర్నలిస్టులు అందరినీ ఉద్దేశించి ఆవిడ ఏమంటుంది, సిగ్గుందా మీకు అని ఆవిడే అంటారు. సో దట్ ఈస్ అన్పార్లమెంటరీ ఏం కాదు. మీకు అనిపించింది ఆ ఫీలింగ్, మీకు సిగ్గు లేదా అని మీరు అడగచ్చు, అంతవరకు ఓకే. బట్ బూతులు, నువ్వు డాష్, నువ్వు అది, నువ్వు ఇది, దట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్. సో ఇలా ఎవరన్నా కొంతమంది చేస్తే వాళ్ళ మీద నువ్వు కేసులు పెట్టచ్చు, వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. సో ఇది చెప్పండి. అలా కాకుండా అసలు ఆవిడ గురించి మాట్లాడేది ఇదే లేదు, ఆడదాని బట్టల గురించి మాట్లాడే అది లేదు ఇది లేదు అని చెప్పి ఖబర్దార్ అది ఇది అని చెప్పి కొంతమంది సడన్గా వచ్చి ఇన్నాళ్ళు ఎక్కడ పోయారు వీళ్ళు. అలాగే ఎక్కడైనా సరే చాలామంది విక్టిమ్స్ ఉంటారు, చిన్న చిన్న లోయర్ ఎకనామిక్ జోన్లో మిడిల్ క్లాసు వాళ్ళు అమ్మాయిలకి, అటువంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్లు జరగవు. ఏ అనసూయనైతే ఈ సోకాల్డ్ మహిళా యాక్టివిస్టులు అని చెప్పి వచ్చారో వాళ్ళు ఆవిడని పొట్టుని తిట్టిన రోజు లేదా ఉన్నాయి. జస్ట్ 11 నెలల క్రితం ఏంటమ్మా ఆ బట్టలు అని వీళ్ళే అన్నారు, ఆన్ రికార్డ్ అన్నారు. ఓకే, నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చేశాను, ఆన్ రికార్డ్ ఆవిడ అంది ఆ స్విమ్మింగ్ పూల్లో బట్టలు వేసుకొని, సరే నువ్వు చేసుకుంటున్నావు అది బయటకు ఎందుకు పెట్టాలి, పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టాలి, అండ్ అది నువ్వు కావాలని ఏదో ఫ్యామిలీతో చేస్తున్నట్టుగా కూడా లేదు. ఈవిడ అభిప్రాయం, నువ్వు కావాలనే ఒక ఫోటోషూట్ చేయించుకొని మళ్ళీ దాంట్లో మీ ఫ్యామిలీ ఉంటే అదేదో క్యాజువల్గా అనుకుంటారని దొంగ నాటకాలు నువ్వు ఆడుతున్నావు, ఇది ఏదో మాకు తెలియకుండా ఇట్లా పెడుతున్నావు అని ఆవిడ అనాలిసిస్ చేస్తారు. ఈవిడే వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఎంతటికైనా పబ్లిసిటీ కోసం దిగజారిపోవడానికి సిద్ధమైన మనుషులు అని ఆవిడే అంటది. ఓకే, ఇవాళ ఆవిడే వచ్చి కూర్చొని ఎలా మాట్లాడతారండి ఆవిడ గురించి? అలా అమ్మ నువ్వే మాట్లాడావమ్మా, మేము ఎప్పుడు మాట్లాడలా. నిజం చెప్పాలంటే నేను ఆవిడ బట్టల గురించి ఏ రోజు మాట్లాడలే. నేను ఒకటే మాట్లాడా, మీరు ఆయన సామాను అన్న మాట అభ్యంతరకరంగా అన్నప్పుడు మీరు కూడా అంతే డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసి ఉండాల్సింది. రాజకీయ ఫలాలలో లేకపోతే ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు డిగ్నిఫైడ్గా మాట్లాడాల్సింది. అవును. అలాగే బిహేవియర్ కూడా, చిన్నపిల్లలకి మూతి మీద ముద్దు పెట్టుకుంటూ ఏం సందేశాలు ఇస్తున్నారు మీరు? అది మీకు రైట్ అనిపించచ్చు, చూసే సమాజానికి ఆక్షేపణంగా ఉంటుంది. ఇదే అంతెందుకు సార్, చిన్మయి అని చెప్పి వచ్చేసింది కదా ఆ రోజున, అదే చిన్మయి దీని మీద ట్వీట్ చేశారు అప్పుడు. మేబీ ఆ టైంలో వీళ్ళిద్దరికి మధ్య ఫ్రెండ్షిప్ లేదేమో. ఒక టీవీ షో చూశాను నేను, ఆ టీవీ షోలో ఈ హోస్ట్ అనసూయ ఒక పిల్లాడికి మూతి మీద ముద్దు పెడుతోంది, లిప్ కిస్. ఇది ఎంత స్కేరీ సిచ్యువేషన్ అని చెప్పి ఆవిడ ఆ రోజున ట్వీట్ చేసిన, నేను చెప్పలేదు, ఇవన్నీ వాళ్ళే చెప్పారు. ఇవాళ వీళ్ళందరూ కూడా ఈవిని నెత్తినేసుకుని వస్తున్నారు. నెత్తినేసుకొచ్చినప్పుడు పర్లేదు, మీరు ఏం మాట్లాడాలి, తెలుసో తెలియకో ఆవిడేదో చేసింది అయినంత మాత్రాన మీ ఒపీనియన్ చెప్పడం కూడా కరెక్టే, కానీ ఆవిడని బూతులు తిట్టకండి అయ్యా, ఆవిడకి ఫోన్లు చేసి డాష్ అని తిట్టడాలో, లేకపోతే నేను చంపేస్తామని బెదిరించడాలో, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని దీంట్లోకి లాగడాలో, ఇటువంటి పనులు చేయకండి, అంతవరకు ఓకే. అసలు మీకు మాట్లాడే అర్హత లేదంటే ఎవరు నువ్వు చెప్పడానికి? రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎవరు చెప్తారు? ఇప్పుడు ఒక అమ్మాయికి పద్ధతిగా బట్టలు వేసుకో అని చెప్పే హక్కు ఎవరికైనా ఉంది. వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయంటే సార్, రాజ్యాంగంలో అసలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బట్టలు వేసుకోవచ్చు అనే హక్కు ఉన్నప్పటికీ ఒక 294 సెక్షన్ ప్రకారం అబ్సీన్గా బట్టలు వేసుకుంటే తప్పు. అలాగే మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునే హక్కు ఉన్నా కూడా బూతులు మాట్లాడితే తప్పు. రెండింటికి లిమిట్స్ ఉన్నాయి. వేష భాషలకి, కట్టు మాటకి కూడా లిమిట్స్ ఉన్నాయి. దేనికి కూడా లిమిట్స్ క్రాస్ చేయడానికి లేదు. దానికి లిమిట్ ఉంది, దీనికి లేదంట. మా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటే అడగడానికి లేదు అంటే వాక్ స్వాతంత్రపు హక్కే లేదంటున్నారు వీళ్ళు. మొన్నసారి బెంగళూరులో ఒక 55 ఏళ్ల కానిస్టేబుల్ ఒక ఆవిడ, పాపం పెద్ద ఆవిడ, ఎవరికైనా సరే ఇన్స్టింక్ట్ కదా అది. అవును,
చూడడానికి ఇబ్బంది కాదు. రోడ్లో ఒక అండర్వేర్ జీన్స్తో కుట్టించుకొని వెళ్తే ఎలా ఉంటుందో అలాంటిది ఒకటి వేసుకొని పోతుంది ఆమె. పోతుంటే అక్కడ ఏవో నలుగురు పోకిరిలో లేకపోతే నలుగురు అబ్బాయిలతో ఏదో మాట కలపడానికి ట్రై చేస్తున్నారు. ఈవిడే వాళ్ళు ఏదో ఈవ్ టీజింగ్ చేస్తున్నారేమో అని చెప్పి వాళ్ళని తరివేసిందట. ఈవిడికి అప్పుడే మంట పుట్టింది ఈ అమ్మాయికి. నాకుండే క్రేజ్ని చూసి తట్టుకోలేకపోతుంది ముసలిది, ముసలిదాని అది ఇది అనుకుందాం. మొత్తానికి వాళ్ళు మాట్లాడితే నీకేంటి బాధ, నేనేమన్నా కంప్లైంట్ ఇచ్చానా? ఇవ్వలేదు కదా, నేను తిరిగి నువ్వే వచ్చి వాళ్ళని తరిమేసావు. పాయింట్ నెంబర్ 1. 2, నువ్వు సరిగ్గా ఉండమ్మా, పద్ధతిగా ఉండి, ఏంటి బట్టలు అంటే నన్ను బట్టల గురించి మాట్లాడతావే, ఆల్రెడీ కాలిపోయింది. అరే నా ఫ్యాన్స్ నువ్వు ఎట్టా తరిమేస్తావు? నేను ఇంత కష్టపడి ఇంత పొట్టి తీసుకొని వచ్చి ఇంతమందిని ఇది చేసుకుంటుంటే వాళ్ళు నలుగురు నా ఎంబడి పడుతుంటే నా ఫాలోయింగ్ని నువ్వు తరిమేస్తావా? అలాగే నువ్వు నా బట్టల గురించి నువ్వు కామెంట్ చేస్తావా? బట్టల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. నాగబాబు చెప్పారు, అనసూయ చెప్పింది, చిన్మయ్య చెప్పారు, ఈ జేఈసీ వాళ్ళు చెప్పారు, ఇంతమంది చెప్పారు, అన్వేష్ కూడా చెప్పాడు, ఆర్జీబీ కూడా చెప్పారు. ఇంతమంది చెప్పిన తర్వాత మేము ఎందుకు ఊరుకుంటావు అని చెప్పి మనం కొట్టే ఆవిడకి రక్తాలు వచ్చేస్తే ఆవిడని తీసుకెళ్లారు, వీళ్ళని లోపలేశారు ఈ అమ్మాయిని. సో ఈ అమ్మాయి ఇంత దారుణానికి ఒడికట్టడానికి కారణం ఎవరు సార్? ఇటువంటి ఇన్సిడెంట్ ఆవిడెవరు సార్? ఆవిడెవరు? ఈవిని చూసి ఏమన్నా టెంప్ట్ అయిందా? ఆవిడకి ఎవ్వడు టెంప్ట్ అవ్వడు సార్. నేను చెప్తున్నాను కదా, ఉత్తి మాటలు ఇవన్నీ. మీరు చూడండి, రోడ్లో వెళ్ళండి, ఎవరన్నా అలాంటి బట్టలు వేసుకొని వెళ్తే ఎవడు మానా నడపది, ఏంట్రా ఈ దరిద్రం అనుకుని పోయేవాళ్ళు తప్ప, లేకపోతే బజార్ది వచ్చిందిరా అనుకుని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతకు మించి ఎవడు వెళ్ళి గెలికి అనేవాళ్ళు అసలు హైదరాబాద్లో నాకు తెలిసి ఎక్కడ కనబడరు. ఒకవేళ వెళ్ళినా కూడా మహా అయితే ఓహో ఆ టైప్ అమ్మాయి అనుకుని ఏమో వస్తావు ఎంతకు వస్తావు అని చెప్పి బేరాలు అడిగే వాళ్ళు ఉంటారు. అంతకు మించి మీద పడిపోయి కాట్ల కుక్కలాగా కరిచేసి అత్యాచారాలు చేసేసి ఏం ఉండవు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇండోర్లో మీరు కొట్టండి సార్, ఇండోర్ బికినీ గర్ల్, INDOR అని కొట్టండి, DOOR అని కొట్టకండి. ఇండోర్ అనేది మధ్యప్రదేశ్లో ఒక ప్లేస్. అక్కడ ఇలాగే ఒక అమ్మాయి నా బాడీ నా ఇష్టం ఎవడరా ఏం చేస్తారని చెప్పి జస్ట్ ఇన్నర్స్ వేసుకొని రోడ్లోకి వెళ్ళిపోయింది. రోడ్లోకి వెళ్ళిపోయి అలా తిరుగుతుంటే కావాలనే సాయంత్రం అరౌండ్ 7 o'clock ఆ టైంలో మంచి సెంటర్లో చూసుకొని ఇలా అందరికీ చూపించుకుంటే అలా తిరుగుతుంది కావాలనే. చాలామంది చూస్తున్నారు, ఎప్పుడూ రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడూ సంఘగార్చుకోవాలి. చాలామంది ఇలా చూశాడు, జస్ట్ ఒక సెకండ్ చూసి వాడు పడిపోతున్నాడు. ఆ 7 seconds కూడా చూడలేదు స్టీరింగ్ ఎవడు. మధ్యలో ఒకడెవడో వచ్చాడు, ఏంటి మ్యాటరు, ఏంటి పరిస్థితి, వాడు తాగేసి ఉన్నాడు, మొత్తానికి వస్తావని ఏదో అడిగాడు. తర్వాత అంది, వెళ్ళిపోయాడు. వాడు ఏదో ప్రపోజల్ పెట్టాడు, ఆవిడకి నచ్చలేదు, వీడు వెళ్ళిపోయాడు. కొంతమంది ఆడవాళ్ళు చూసి ఏంటి ఇది అనుకుంటున్నారు. ఒక స్కూటర్లో మగాడు వెనకాల కూర్చున్న ఈవిడ, వీడు ఏంటని ఇటు చూసాడు, చూడగానే వీడు వెంటనే కళ్ళు మూస్తుంది. భర్త కళ్ళు మూస్తుంది. ఇంకా వాడు ఎక్కడికైనా వెళ్ళి దేనిని గుద్దేస్తే దానికి ఎవరు రాసారు రెస్పాన్సిబిలిటీ? ఆవిడని చూసి గుద్దడం కాదు, ఆవిడని చూడకుండా ఈవిడ కళ్ళు మూస్తే నాయన దాన్ని చూడడం దేవుడు ఎరుగు, నువ్వు ట్రాఫిక్లో కూడా ఎక్కడైనా పోతే. అవును. అలాగే ఇప్పుడు ఈవిడ నిధి చేసిన పనికైనా సరే అక్కడ తొక్కిసలాట జరిగి ఎవరైనా చచ్చిపోతే వీళ్ళకి రైట్స్ గుర్తొస్తాయి కానీ రెస్పాన్సిబిలిటీస్ అకౌంటబిలిటీ అస్సలు ఏముండదు సార్. ఇప్పుడు అది కూడా ఒక 40 ఏళ్ల పైబడిన మనిషి సమాజానికి రెస్పాన్సిబుల్గా మాట్లాడడం మానేసి నా రైట్స్ అని మాట్లాడితే, ఎస్పెషల్లీ ఆ వయసు ఉన్న వాళ్ళు, అలాగే తల్లులు నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించాలి, వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించకుండా నేను ఇలాగే వేసుకుంటా, చూడండి నన్ను అప్రిషియేట్ చేయండి, నా అందం చూడండి అంటే ఆయన వస్తాడు మురళీ శర్మ, ఆహా నాకు ఈవిడ పోజులు పెడుతుంది, ఈయన బాగుంది సార్, వీళ్ళిద్దరి భాగవతం అన్నట్టుంది. ఇంకెవడున్నాడు సార్ అప్రిషియేట్ చేసేవాడు? ఆయన తప్ప ఇంతమందిలో ఎవరైనా సరే ఆయన కాకుండా ఎవరు వచ్చి అబ్బా భలే ఉంది అని చెప్పి ఎవడన్నా మాట్లాడా?